ఓకే. సో గుడ్ మార్నింగ్ అందరికి. లాస్ట్ 3 డేస్గా నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదు బికాజ్ ఐ వాజ్ అనేబుల్ టు స్టడీ. నాకు ఆఫీస్లో నా కాల్లో లెగమెంట్ టేర్ అయిందంట. నేను అంత ఆలోచించకుండా నొప్పిగా ఉన్నా కూడా ఐఎమ్ జస్ట్ అట్లా ఏం కాదులే, జస్ట్ ఏదో అయి ఉంటుందిలే అన్నట్టు అలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. సో బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. చివరాఖరికి హాస్పిటల్కి వెళ్తే యాక్చువల్లీ నేను ఒక రోజు లీవ్ అడిగాను చాలా పెయిన్ఫుల్గా ఉందని. మా మామేమో లేదు ఆఫీస్కి రావాలి అది అని అనింది. సరే వెళ్ళా, కొంచెం అలాగే కుంటుతూ అట్లా వెళ్ళా. నెక్స్ట్ డే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే లిగమెంట్ ఏరియా టు టేక్ 1 వీక్ రెస్ట్ అన్నాడు. అనడమే చాలు అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ వెంటనే రాయించుకొని మా మామ పంపించి ఇట్లా మీ వల్లనే ఎక్కువైందంట అని చెప్పి కొంచెం ఎక్కించి చెప్పి నేను 1 వీక్ రావట్లేదని చెప్పాను. మొత్తానికి జరిగింది ఇది. సో 1 వీక్ ఐ థాట్ ఐ విల్ స్టడీ వెల్. ఐ వాంట్ టు యూజ్ దిస్. యాక్చువల్లీ నాకు అంత పెయిన్ లేదు, అంత నార్మల్గానే ఉంది, తగ్గింది. బట్ ఐ వాంట్ టు యూజ్ ఇట్. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి వాడేస్తున్నాం. ఉత్తనే ఇయ్యరు, ఏదో ఒక రీజన్ చెప్పాలి మా ఆఫీస్లో. బట్ ఇప్పుడు ఇదైతే కొంచెం స్ట్రాంగ్ రీజన్ కదా, అందుకని. సో ఎనీవే నేను ఈ పేజ్ వరకు ఇక్కడ వరకు చదివాను. గాంధీ స్టార్ట్ అయ్యారు. ఓకే, సో యా ఇక్కడ దాకా వచ్చాం. ఖిలాఫత్ మూమెంట్ ఇదంతా. నేను ఈరోజు యాక్చువల్లీ ఒక స్కెడ్యూల్గా రాసుకున్నా ఏ రోజు ఎంతవరకు చదవాలని. సో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ అనేది నేను 4 days ఎందుకు రాశానని, ఎట్లో ఈ వీక్ అంతా ఎగ్గొడుతున్నా కదా. సో ఐ థాట్ ఈ వీక్ ఐ విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎప్పుడో ఒకప్పుడు నేను చదువుదాము ఈ ఎగ్జాము అనుకుని బట్టి నేను మళ్ళీ కంప్లీట్గా ఎగ్జామ్ కూడా రాలేకపోయా, చదవలేకపోయా. బట్ చదివిన ఒకే ఒక సబ్జెక్ట్ ఇస్ జాగ్రఫీ. నాకు జాగ్రఫీ అంటే ఐ సమ్హౌ లైక్ ఇట్. దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ ఇవన్నీ నాకు బేసికలీ ఐడియా ఉంది. ఎందుకంటే నేను నోట్స్ చేసుకున్నా, జాగ్రఫీ నోట్స్. ఐ సీరియస్లీ మేడ్ ప్రాపర్ నోట్స్ ఫర్ ఇట్. సో అందుకని ఐ థాట్ నాకు ఇదంతా ఒక ఐడియా ఉంది. ఒక 1-2 times రివైజ్ కూడా చేశాను. సో నాకు ఐ హ్యావ్ అ బెటర్ ఐడియా. సో ఐ థాట్ ఈ ఫండమెంటల్స్ ఫిజికల్ జియోగ్రఫీ పోర్షన్ ఏదైతే ఉందో దిస్ పోర్షన్ ఇది బేసికలీ ఎర్త్, సోలార్ సిస్టమ్ ఇవంతా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్ ఇది ఓన్లీ ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో లేదు. ఐ థాట్ ఐ ఫినిష్ ఇట్ ఆఫ్ దిస్ వీక్. సో అందుకని 4 days రాసుకున్నా. ఆ తర్వాత 19th మాత్రం ఓన్లీ మోడర్న్ హిస్టరీ, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది. ఒక 2 days ఉంటుందో 1 day ఉంటుందో తెలియదు. బట్ ఎనీ ఐ హ్యావ్ సమ్ లిటిల్ వర్క్. ఆ తర్వాత ఇట్లా రాసుకుంటూ పోతే మధ్యలో ఒక వారం ఎగ్గొట్టడానికి కూడా రాసేసుకుందాం. సో సైన్స్ అండ్ టెక్ ఇవన్నీ టువర్డ్స్ మ్యాక్సిమం ఆగస్ట్ మిడ్ వరకు సిలబస్ ఫినిష్ అయిపోతుందని ఉంది. బట్ స్టిల్ ఇదంతా రివిజన్ అన్నట్టు రాసుకున్నా. ఐ విల్ ట్రై టు స్టిక్ టు ఇట్. మధ్యలో మా హస్బెండ్ ఒక 2 days తిరుపతి ప్రోగ్రామ్ వేశారు. ఇంకేం చేయాలి, దాన్ని కూడా రాసుకున్నా. అన్నెసరీ ఎందుకు అటు ఇటు మూవ్ చేయడం అని. సో దిస్ ఇస్ ద స్కెడ్యూల్ అండ్ ఐ విల్ ట్రై టు ఫాలో ఇట్ రిలీజియస్లీ. దట్స్ వాట్. సారీ అందరికి. అండ్ టుడే ఐ విల్ ఫినిష్ మై టార్గెట్ అండ్ విల్ పోస్ట్ ఇట్ అగైన్. సీ యూ ఆల్.